ప్రభుత్వ పరిపాలన తీరుపై ఎంపీ అరవింద్ విమర్శలు గుప్పించారు. తెలంగాణలో అసమర్థ, అవినీతి, అసత్య ప్రభుత్వం నడుస్తోందని, ఆర్థిక క్రమశిక్షణ లేని జీరో పరిపాలన సాగుతోందని భాజపా ఎంపీ ధర్మపురి అరవింద్ విమర్శించారు. ఏడాదిన్నర పాలనలో పుష్ప, హైడ్రా, మూసీ, హెచ్సియు మీద పడ్డారని, ఇచ్చిన హామీలను అమలు చేయలేదని మండిపడ్డారు. బిల్డర్లకు అందరినీ భయపెట్టించుడు, వసూలు చేసుడు, ఆ బిల్డర్లు ప్రాజెక్టులు పని చేసుకున్నాడు, రియల్ ఎస్టేట్ ఢమాలను పడిపోవడు, పైసలు రొటేషన్ పడిపోవడు. నిన్న మొన్న నేను లెక్కలు తెప్పిస్తే వైన్ షాప్ వాళ్ళు కూడా ఎడుతురట, కొంటలేదట, మందు అమ్ముడు పోతలేదంట. అంటే సర్క్యులేషన్ సున్నా అయిపోయింది, ఎకానమీ సున్నా అయిపోయింది రాష్ట్రంది. రియల్ ఎస్టేట్ బర్బాద్ చేస్తావు, ఆ ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు కొందరు వేల మందికి, లక్షల మందికి ఇండైరెక్ట్గా డైరెక్ట్గా ఉపాధి కల్పిస్తారు, వాళ్ళని భయపెట్టిస్తావు. ఇప్పుడేమో హెచ్వి భూములు, ఆడ జింకల్ని భయపెట్టిస్తావు, నెమలుల్ని భయపెట్టిస్తావు, జర్నలిస్టులని భయపెట్టిస్తావు. పాలన ఏదైనా ఆయన అంటే ఇది కథ. మళ్ళీ పోయి అహ్మదాబాద్లో ఏడ డైలాగులు కొట్టొచ్చిండు కదండి. ఏమేమన్నాడు? బీజేపీని కాలు పెట్టని ఈడ లేటెస్ట్ కాళ్ళు అంజిరెడ్డి అండ్ కొమరయ్య. ఇంకేమన్నాడు? మీరు అడుగురు ప్రశ్నలు అడిగినప్పుడు చెప్తా. మరి మోడీ కుటుంబం హైదరాబాద్ పంపుతున్నాడు.